మనం ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వీక్షిస్తున్నారు. ఇక్కడ చర్చ సహృద్భావ వాతావరణంలో గౌరవంగా జరగవలసినటువంటి అవసరం ఉన్నదనేది ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా గమనించాలి. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ చాలా గొప్పది అని చెప్పేటటువంటి ఒక వర్గం ఇక్కడ ఉన్నది. అలాగే ప్రత్యేక హోదా తప్ప ఏది ఇచ్చినా ఈ రాష్ట్రం బాగుపడదు, ప్రత్యేక హోదానే కావాలి అనే వర్గం కూడా ఉన్నది. కాకపోతే ఒక వర్గం ఎక్కువ, ఒక వర్గం తక్కువ ఉన్నాయి. రెండు వాదనలు ఉన్నాయి. నాకు చిన్నప్పుడు ఒకటి గుర్తొచ్చేది. చిన్నప్పుడు 8వ తరగతిలో 9వ తరగతిలో కత్తి గొప్పదా కలం గొప్పదా అని డిబేట్ పెట్టేవారు. ఇవాళ కూడా ప్యాకేజీ గొప్పదా ప్రత్యేక హోదా గొప్పదా అనే డిబేట్కు తీసుకువెళ్తున్నారు. ప్యాకేజీ కావాలా వద్దా అనే దశ నుంచి ప్యాకేజీ గొప్పదా హోదా గొప్పదా. అయ్యా నేను అడుగుతా ఉన్నా పెద్దల్ని, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మిత్రులను అడుగుతా ఉన్నా, ప్రత్యేక ప్యాకేజీ ఏది అసలు? ఎక్కడుంది ప్రత్యేక ప్యాకేజీ? పాత సరుకులన్నీ కట్టి ఒక మంచి ప్యాక్ చేసి దాని మీద రిబ్బన్ కట్టి ఇది ప్రత్యేక ప్యాకేజీ అని వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇస్తే ధర్మమేనా? ప్రత్యేక హోదా కేటగిరీని ఇవ్వము, దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నాము. ప్రత్యేక ప్యాకేజీ ఏమిటంటే పోలవరం ప్రాజెక్టు, లోటు బడ్జెట్టు, రైల్వే డివిజను, IMM. ఈ ప్రత్యేక ప్యాకేజీలు ఏంటి నాకు అర్థం కాలేదు. ప్రత్యేక హోదా ఇచ్చినా కూడా చట్టం ప్రకారం, విభజన బిల్లు ప్రకారం ఇవన్నీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరవలసిన అంశాలను పొట్లాంగట్టి మాకు ఇస్తే ధర్మం కాదండి, ఇది అధర్మమైనటువంటి అంశం. ఇందాక పెద్దలు జూపూడి రంగరాజు గారు చెప్పారు, రాజ్యాంగం ప్రకారం అలాగే 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్కు వ్యతిరేకంగా ప్రత్యేక హోదా ఇవ్వడానికి సాధ్యపడదు. మంచిదే. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒక అమాయకుడుగా అడుగుతా ఉన్నా, మరి ఇవన్నీ సాధ్యపడే నేను ఒప్పుకోను. ఓకే 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 నేను అడుగుతా ఉన్నా ఒక సామాన్యుల తరపున, ఇవన్నీ సాధ్యపడనప్పుడు భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షులుగా పనిచేసినటువంటి గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వెంకయ్య నాయుడు గారు పార్లమెంటులో ఇది తప్పనిసరిగా ఇస్తామని గొంతెత్తి ఎందుకు డిమాండ్ చేశారో దయచేసి చెప్పమని అడుగుతా ఉన్నా. ఆ రోజు అడ్డవరాని రాజ్యాంగం ఈరోజు కొత్తగా ఎలా వచ్చింది? రాజ్యాంగం అప్పుడు లేదా? ఆర్టికల్ 281 అప్పుడు లేదా? ఇప్పుడు కొత్తగా వస్తే అయ్యో కొత్తగా వచ్చింది కాబట్టి మేము మర్చిపోయామని చెప్పవచ్చు. ఇది నేను అంటున్నా, పచ్చిగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ఈ ధర్మాన్ని నేను అనేదంటే చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించుకునేటటువంటి మనిషి కాదు, కానీ వెంకయ్య నాయుడు గారి మీద నాకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే సిద్ధాంతపరమైన రాజకీయాలలో పుట్టి పెరిగి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి. సిద్ధాంత రాజకీయాలు నాకు నచ్చకపోవచ్చు, కానీ మీకు నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చవచ్చు, కానీ ఏదో ఒక ఫ్రేమ్వర్క్ లో వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి ఆయన మోడీ గారు చెప్పిన మాట మీదే నిలబడతారు. నేను మోడీ గారికి ఒక సర్టిఫికెట్ ఇవ్వదలుచుకున్నాను, నీతిమంతుడు, అవినీతికి పాల్పడనటువంటి ప్రధానమంత్రి. మంచిదే. అవినీతికి పాల్పడపోతే మోసం చేస్తే మాత్రం అవినీతి కన్నా తక్కువ ఎలా అవుతుంది? దయచేసి మోసం చేయవద్దు, అబద్ధం చేయవద్దు. ఇచ్చిన మాట మీద నిలబడండి. ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్నన పొందండి. సన్మానం చేస్తాం. సన్మానం చేస్తారా? బ్రహ్మాండంగా చేస్తాం. తెలుగుదేశం వాళ్ళు కాదు సన్మానం చేసేది, చేర్చుకుంటే వచ్చే సన్మానం కాదు. ఆంధ్ర ప్రజల వెంకయ్య నాయుడు గారికి, మోడీ గారికి బ్రహ్మాండంగా సన్మానం చేస్తారు. ఎవరు చేయించుకున్నారు? వెంకయ్య నాయుడు గారికి మొన్న సన్మానం చేశారట. ఎందుకు సన్మానం చేశారంటే ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చినందుకు సన్మానం చేశారట. పట్టపగలు నూతన వధూవరులకు అరుంధతి నక్షత్రం చూపించినట్టుగా మాకు ప్యాకేజీ చూపిస్తే ఎలాగండి? లేని ప్యాకేజీని చూపిస్తే అమాయకంగా నమ్మేటటువంటి వారు తెలుగువారా? అందులోనూ కారం తిన్న గుంటూరు వారా? కాదు కదా. అందువల్ల మీకు మొన్న జరిగిన సన్మానం కన్నా బ్రహ్మాండమైన సన్మానం చేస్తాం. ప్రత్యేక హోదా ఇవ్వండి.
ఇవ్వకపోయినా మీకు సన్మానం చేస్తారు, బ్రహ్మాండమైన సన్మానం చేస్తారు. మోడీ గారికి, వెంకయ్య నాయుడు గారికి జీవితంలో మరిచిపోలేని సన్మానం 2.5 సంవత్సరాల తర్వాత ఆంధ్ర గడ్డ మీద జరుగుతుంది. జాగ్రత్త, అది మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక్క నిమిషం. వేడిలో అన్నాను, ఒక మాట వినాలి. వేడిలో అన్నాను, ఆ రోజు నాకు కూడా తెలుసు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని. వేడిలో అన్నాను అన్నారు. వేడిలో అంటారండి ఒక రాజకీయ నాయకులు? వేడిలో అంటారా? వేడిలో అని వేడి తగ్గిన తర్వాత దాన్ని ఎగవేస్తే అది ధర్మమేనా? నేను ఈ సందర్భంగా మనవి చేసేది ఏమిటంటే, ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇచ్చి తీరవలసిన, వేడిని రగిలించవలసినటువంటి బాధ్యత తెలుగు ప్రజల మీద ఉందని మనవి చేస్తున్నా. ఆ వేడిని రగిలించాలంటే తప్పనిసరిగా ఉద్యమ బాట పట్టవలసిన అవసరం ఉన్నది. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని నినదించి ఉద్యమం చేపట్టారు. విశాఖ హక్కును ఆంధ్ర ప్రజలు సాధించారు. అంతేకాదు, మనకు నచ్చకపోయినా ఒక ఉదాహరణ చెప్తాను. కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ట్ర సాధన సాధ్యం కాదని మనం అందరం అనుకున్నా, వేడి రగించారు, వేడి పుట్టించారు, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు, మనకు ఈ తిప్పలు తీసుకొచ్చి పెట్టారు. అందువల్ల మనము కూడా ఉద్యమాల స్ఫూర్తిగా వేడిని రగిలించాలి. మళ్ళా వెంకయ్య నాయుడు గారికి వేడి పుట్టి ప్రధానమంత్రి గారితో చెప్పి ప్రత్యేక హోదా ఇచ్చి తీరవలసిందే, లేకపోతే వేడి చల్లారదని చెప్పేటటువంటి పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఉద్యమ బాట పట్టవలసిన గత్యంతరం లేని పరిస్థితి వచ్చిందనే విషయాన్ని గమనించవలసిందిగా ఈ చర్చా వేదిక ద్వారా ప్రజానీకానికి అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ విరమిస్తున్నా.